శ్రీ గురుభ్యో నమః. ఆర్థిక సమస్యలను అతి సులభంగా తొలగించేటువంటి కుబేర అష్టోత్తర శతనామావళిని ఈ వీడియోలో మీకు చెబుతాను. కుబేరుడు ధనధాన్యానికి అధిపతి. సమస్తమైనటువంటి ధనధాన్యములు కూడా ఆయన యొక్క ఆధిపత్యంలోనే ఉంటాయి. ఆయన చెబితే తప్ప మనకు డబ్బు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించినా కూడా కుబేరుడు మనకి ఇవ్వాలి. కాబట్టి మనం కుబేరుని యొక్క అనుగ్రహమును పొందినట్లయితే తొందరగా ఆ యొక్క ధనధాన్య సమృద్ధి, అవసరానికి ధనం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఈ కుబేర అష్టోత్తర శతనామావళి పూజ చేయండి. విశేషంగా లక్ష్మీ కుబేర పూజ అని శ్రీ సూక్తంతో చేస్తారు. అది చేయడానికి ఒక 20-25 నిమిషాలు పడుతుంది. అంత చేయలేని వారు కుబేర అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ కుబేర స్వామికి నమస్కారం చేసుకొని మనస్సులోనే కుబేర అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం చేయండి. ఓం కుబేరాయ నమః, ఓం ధనదాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం యక్షేషాయ నమః, ఓం గుహ్యకేశ్వరాయ నమః, ఓం నిధీశాయ నమః, ఓం శంకరసకాయ నమః, ఓం మహాలక్ష్మీనివాసభువే నమః, ఓం మహాపద్మనిధీశాయ నమః, ఓం పూర్ణాయ నమః, ఓం పద్మనిధీశ్వరాయ నమః, ఓం శంఖాఖ్యనిధినాథాయ నమః, ఓం మకరాఖ్యనిధిప్రదాయ నమః, ఓం సుకచ్చపనిధీశాయ నమః, ఓం ముకుందనిధినాయకాయ నమః, ఓం కుందాఖ్యనిధినాథాయ నమః, ఓం నీలనిధ్యతిపతాయ నమః, ఓం నీలనిధ్యతిపాయ నమః, నీలనిధి అధిపాయ నమః, ఓం మహతే నమః, ఓం కర్వనిధ్యతిపాయ నమః, ఓం పూజ్యాయ నమః, ఓం లక్ష్మీ సామ్రాజ్యదాయకాయ నమః, ఓం ఇలావిడాపుత్రాయ నమః. అవన్నీ కూడా నవనిధుల యొక్క పేర్లు. ఓం కోశాధీశాయ నమః, ఓం కులాధీశాయ నమః, ఓం అశ్వారూఢాయ నమః, ఓం విశ్వవంద్యాయ నమః, ఓం విశేషజ్ఞాయ నమః, ఓం విశారదాయ నమః, ఓం నలకోబరనాథాయ నమః, ఓం మణిగ్రీవపిత్రై నమః, ఓం గూఢమంత్రాయ నమః, ఓం వైశ్రవణాయ నమః, ఓం చిత్రలేఖామనఃప్రియాయ నమః, ఓం ఏకపించాయ నమః, ఓం అలకాధీశాయ నమః, ఓం పౌలస్త్యాయ నమః, ఓం నరవాహనాయ నమః, ఓం కైలాసశైలనిలయాయ నమః, ఓం రాజ్యదాయ నమః, ఓం రావణాగ్రజాయ నమః, ఓం చిత్రచైత్రరథాయ నమః, ఓం ఉద్యానవిహారాయ నమః, ఓం విహారసుకుతూహలాయ నమః, ఓం మహోత్సాహాయ నమః, ఓం మహాప్రాజ్ఞాయ నమః, ఓం సదాపుష్పకవాహనాయ నమః, ఓం సార్వభౌమాయ నమః, ఓం అంగనాదాయ నమః, ఓం సోమాయ నమః, ఓం సౌమ్యాదికేశ్వరాయ నమః, ఓం పుణ్యాత్మనే నమః, ఓం పురుహూతశ్రియై నమః, ఓం సర్వపుణ్యజనేశ్వరాయ నమః, ఓం నిత్యకీర్తయే నమః, ఓం నిధివేత్రే నమః, ఓం లంకాప్రాగ్ధననాయకాయ నమః, ఓం యక్షిణీవృతాయ నమః, ఓం యక్షాయ నమః, ఓం పరమశాంతాత్మనే నమః, ఓం యక్షరాజాయ నమః, ఓం యక్షిణీహృదయాయ నమః, ఓం కిన్నరేశ్వరాయ నమః, ఓం కింపురుషనాదాయ నమః, ఓం నాదాయ నమః, ఓం ఖడ్గాయుధాయ నమః, ఓం వశినే నమః, ఓం ఈశానదక్షపార్శ్వస్థాయ నమః, ఓం వాయువామసమాశ్రయాయ నమః, ఓం ధర్మమార్గైకనిరతాయ నమః, ఓం ధర్మసమ్ముఖ సంస్థితాయ నమః, ఓం విత్తేశ్వరాయ నమః, ఓం ధనాధ్యక్షాయ నమః, ఓం అష్టలక్ష్మీ ఆశ్రితాలయాయ నమః, ఓం మనుష్యధర్మిణే నమః, ఓం సత్కృతాయ నమః, ఓం కోశలక్ష్మీ సమాశ్రితాయ నమః, ఓం ధనలక్ష్మీ నిత్యనివాసాయ నమః, ఓం ధాన్యలక్ష్మీ నివాసభువే నమః, ఓం అష్టలక్ష్మీ సదావాసాయ నమః, ఓం గజలక్ష్మీ స్థిరాలయాయ నమః, ఓం రాజ్యలక్ష్మీ జన్మగేహాయ నమః, ఓం ధైర్యలక్ష్మీ కృపాశ్రయాయ నమః, ఓం అఖండ ఐశ్వర్య సంయుక్తాయ నమః, ఓం నిత్యానందాయ నమః, ఓం సాగరాశ్రయాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నితిదాత్రే నమః, ఓం నిరాశ్రయాయ నమః, ఓం నిరుపద్రవాయ నమః, ఓం నిత్యకామాయ నమః, ఓం నిరాకాంక్షాయ నమః, ఓం నిరుపాధికవాసభువే నమః, ఓం శాంతాయ నమః, ఓం సర్వగుణోపేతాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వసమ్మతాయ నమః, ఓం సర్వాణి కరుణాపాత్రాయ నమః, ఓం సదానందకృపాలయాయ నమః,
ఓం గంధర్వకులసంసేవ్యాయ నమః. ఓం సౌగంధికకుసుమప్రియాయ నమః. ఓం స్వర్ణనగరీవాసాయ నమః. ఓం స్వర్ణనగరీవాసాయ నమః. ఓం నిధిపీఠసమాశ్రయాయ నమః. ఓం మహామేరూత్తరస్థాయినే నమః. ఓం మహర్షిగణసంస్తుతాయ నమః. ఓం తుష్టాయ నమః. ఓం శూర్పణఖాజ్యేష్ఠాయ నమః. ఓం శివపూజారతాయ నమః. ఓం అనగాయ నమః. ఇది శ్రీ కుబేరస్వామిని నమః. కుబేర అష్టోత్తరశతనామావళి పూజాం కరిష్యే. ఇది కుబేరస్వామి వారి యొక్క అష్టోత్తరశతనామావళి పూజ స్తోత్రము. దీన్ని ప్రతిరోజు కూడా చదివిన వారికి అఖండమైనటువంటి సంపదలు లభిస్తాయి. దీనికంటే ముందు లక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రం కానీ అష్టోత్తరం కానీ చదివి అమ్మవారికి కాస్త గంధమును నేతి దీపమును వెలిగించినట్లయితే, గంధమును పుష్పమును ధూపమును వేసి నేతి దీపమును వెలిగించి కాస్త బెల్లమును పెట్టి లక్ష్మీ స్తోత్రమును కుబేర స్తోత్రంతో చదివినట్లయితే లక్ష్మీ కుబేర పూజ అనేది పూర్తవుతుంది. ఈ లక్ష్మీ కుబేర పూజను ఎవరైతే నిష్ఠతో చేస్తారో వారి ఇంట్లో ధనమునకు లోటు ఉండదు అని శాస్త్రవాక్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించండి. చదవలేని వారు ప్రతిరోజు కూడా ఈ వీడియోను ప్లే చేసుకొని విని ఆ కుబేరానుగ్రహంతో సమస్తమైనటువంటి సంపదను కూడా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.